ఇలాంటివన్నీ కూడా అసాధారణమైన పరిభాషలో వేసుకున్నటువంటి అవును పోటాపోటీ అంశాలు. సార్ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కూడా కొన్ని ప్రస్తావనలు చేస్తుంటారు. ఈ మధ్యన ఆయన కూడా అండం ఏంటంటే ఆయన అన్నారా, ఎందుకంటే ఎన్నికల మీద నేనేం మాట్లాడబోను, ఆయన ఒక మారుటోరియం ప్రకటించారు. మీరు ఏమైనా పాత వీడియో ఎవరైనా ఇంటర్వ్యూలో చూస్తే మళ్ళీ ఇంకొకసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఉంది. నేను డేట్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, బట్ ఆయన అయితే మరొకసారి పోటాపోటీ అంటే ఇంకా అర్థం అదే కదా, రూల్ అవుట్ చేయకపోవడమే కదా. పోటాపోటీ, టైట్ కంటెస్ట్ ఇలా అన్నప్పుడు దాని అర్థం అదే కదా. మరి ఏంటి సార్ అమిత్ షా గారికి ఏమన్నా ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మొత్తానికి కొంతమంది కోపం అదే, పోటీ ఎక్కువగా ఉంది, ఛాన్స్ ఇద్దరికి ఉండొచ్చు, లేకపోతే ఎటైనా మొగ్గొచ్చు అంటే కుదరదు, మావాడే వస్తాడని చెప్పట్లేదు. మేము ఎందుకు చెప్పడం, ఓటర్లు ఏదో ఒకటి చెప్పారు కదా. కాబట్టి ఏదైనా బల్లగుద్ది ఏటి పరిస్థితుల్లో ఈయనే వస్తాడు, ఇన్ని సీట్లు వస్తాయని ఎవడన్నా చెప్తే వాడు చెప్పినా ఏం లాభం లేదు అక్కడ డబ్బాలో నొక్కిన తర్వాత. కాబట్టి మీరు అన్న ప్రశ్న ఓపెన్. అవును, జగన్ మళ్ళీ తిరిగి వస్తాడా రానే రాడని ఎవరైనా ఇప్పుడే ఎలా జోచి చెప్తారు, చెప్పడానికి ఆస్కారం ఏముంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్, మీ అమిత్ షా గారు చెప్పడానికే మీరు ఇందాక రాశారు కదా, అమిత్ షా గారు చెప్పడానికే 6 రోజులు తీసుకున్నాడు. ఆయన ఇప్పటికి 3 ఇంటర్వ్యూలలో చెప్పలేదు. ఒరిస్సాలో గెలవడం కోసం ఆంధ్రప్రదేశ్లో గెలుస్తామని చెప్తున్నాడు ఆయన. రేపు ఒరిస్సా ఎన్నికలు అనగా, అంతకుముందు నేను మీకు హిందుస్థాన్ టైమ్స్ చాలా సమగ్రంగా ప్రచురించిన ఇంటర్వ్యూలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగలేదా, నడ్డా గారేమో మాకు లెక్కలు రాలేదు ఇంకా అని ఎందుకు అన్నారు, వీళ్ళందరూ ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విన్నింగ్ ఒరిస్సా. ఓకే, ఒరిస్సా గెలవాలి, ఒరిస్సాలో వాళ్ళకి ఆశలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఒరిస్సాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మేము ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా విల్ కమ్ కంఫర్టబుల్ ఇలాంటి పదాలు ఎక్కువ వాడుతున్నారు. అమిత్ షా మాత్రం నిన్న మొన్న జేడీ లక్ష్మణ్తో కూడా మీరు మాట్లాడినట్టున్నారు కదా, బీజేపీ క్యాంపులో ఒక ప్రచారం అయితే మొదలైంది. నేను మొన్న రాత్రే నాకు బీజేపీ లీడర్ చెప్పాడు, ఆయన కలిసిన ఒక మీడియాధిపతికి ఆయన చెప్పాడు అమిత్ షా, మాకు ఒక ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, మేము ఒరిస్సాలో, ఆంధ్రాలో, అరుణాచల్ ప్రదేశ్లో మేము గెలవబోతున్నాము అని ఒకటి చెప్పాడు. నిజానికి అప్పటికి ఆంధ్రప్రదేశ్ పోలింగ్ అయిపోయి దాదాపు 6 కాదు 8 రోజులైంది. జరగబోతుంది ఒరిస్సా, జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్. సో ఆ సమయంలో అమిత్ షా చెప్పాడు. సో ఆయన రాజకీయ కోణాలు ఆయనకు ఉన్నాయి, అది ఎక్కువగా ప్రచారంలో నడుస్తుంది. ఎవరైనా అనుకోవచ్చు కదా, 2 శిబిరాలు పోటీ పడ్డాయి, వాళ్ళు మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం అనుకుంటే దానికి ఇబ్బంది ఏముంది కదా సార్. ఒరిస్సాకి సంబంధించినంత నవీన్ పట్నాయక్దే ఉంటుంది కదా హవా. అంటే నవీన్ పట్నాయక్ ఇప్పుడు 77 years వృద్ధుడైపోయాడు. రెండోది ఆ పాండ్యన్ అని, ఇప్పుడు భారతదేశం అన్ని రాష్ట్రాలు సమానం అనుకోవాలి కదా. మోదీ గారు అక్కడికి వెళ్ళి తమిళనాడు నుంచి వచ్చిన బ్యూరోక్రాట్ను ఈ పాండ్యన్ అనే ఆయన్ను నవీన్ పట్నాయక్ తన వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అసలు ఇది ఒరిస్సా ప్రజలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది అని ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ ఫలానా రత్న భండాగార్ దీని తాళం తమిళనాడు వాళ్ళు తీసిపోయారు, ఈ తమిళనాడు వాళ్ళకు అని ఒరిస్సాకు, దీని మీద స్టాలిన్ చాలా తీవ్రంగా చెప్పాడు. అంటే ఒరిస్సా గెలవడం కోసం తమిళ ఒరియా వివాదం పెట్టడానికి కూడా మోదీ గారు సిద్ధపడ్డారు. మనం ఏం చెప్తాం, హిజ్రాల డ్యాన్స్లా ఉందన్న ప్రధానమంత్రికి మనం ఏం చెప్తామండి. ఎన్నికల్లో గెలవటం అని హిజ్రాలను నిజంగా అయితే రాజ్యాంగము, సుప్రీంకోర్టు కూడా వాళ్ళని కూడా మనుషులుగా చూడాలి, వాళ్ళని కూడా జనాభా లెక్కల్లో పెట్టాలని చెప్పిన తర్వాత ఒక ప్రధానమంత్రి ఇలా అనకూడదంటే ప్రధానమంత్రి గారు మాట్లాడి పెద్ద ఆయన దేశ ప్రధాని ఏమన్నా అంటే మీరు బీజేపీకి వ్యతిరేకం, మీరు మతానికి ఏం భాష, హిజ్రాలు ఏంటి, ఇంకోటి ఏంటి, ఈ పదాలు ఇవి సరైన. ఈరోజు కూడా ఏదో చెప్తున్నాడు మహానుభావుడు, వాళ్ళు ఇంకా లాస్ట్ సీన్ ఫైట్ ది ఫినిష్ లాగా ఉంది, అందులో ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆ ఊపులో ఆంధ్రప్రదేశ్ కూడా కలిపారు, మంచిది, తెచ్చుకుంటే ఏమైంది, వాళ్ళేం ప్రధాన పాత్రధారులు కాదు కదా. కానీ ఇందాక నేను చెప్పిన హంగ్ సినేరియో వస్తే మళ్ళీ అప్పుడు వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, ఇట్లాంటివి కూడా సినేరియో వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఏది, ఎందుకంటే బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అని. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఇప్పటివరకు లోక్సభకి ఎలా వేస్తారో శాసనసభకు కూడా అలాగే వేయడం పరిపాటి. తెలంగాణలో చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్య బీజేపీకి చాలా ఎక్కువగా వస్తాయన్నప్పటికీ తాజా సర్వేలు లీడ్స్ నేను కొన్ని చూస్తే అలా పెద్ద వస్తున్న పరిస్థితి ఏం లేదు. కాంగ్రెస్కే 1వ ఎక్కువగా వచ్చే పరిస్థితే
తెలంగాణలో ఉంది. ఏపీలో కూడా 15, 10 ఇట్లా రకరకాలుగా చెప్తున్నప్పటికీ లోక్సభకు దీనికి కొంత తేడా ఏమైనా ఉంటుందా? ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి ఒక ప్రశ్న కూడా ఏపీలో అదనంగా ఉంది. అంటే ఒరిస్సా వరకు బీజేపీకి ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ఆ ట్రెడిషన్ కూడా ఉంది. ఇదివరకు కూడా వాళ్ళు అలాగే ఇచ్చారు. ఇక్కడ అసెంబ్లీకి నవీన్ బాబుకి వేస్తారు, ఢిల్లీలో మోదీకి వేస్తారు. సరే, ఏంటి అది ఆ రకమైన ఈక్వేషన్స్ ఏంటంటారు? ఉన్నాయండి, కొన్ని రాష్ట్రాలు అటువంటివి ఉన్నాయి ఆ పద్ధతులు. అంటే వాళ్ళు లోక్సభ అన్నప్పుడు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు మోదీ వర్సెస్ డిస్టర్బ్ అవుదా ఏది రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్